దానికి మహిమ కలుగునుగాక. ఈ 2024 సంవత్సరం మే మాసం 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు అద్భుతమైన 3 రాత్రులు దేవుని సంకల్ప సంఘాల సహవాసం వారు యేసుక్రీస్తు ప్రార్థన మందిరము, యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు ఈ విధంగా మన మెంటివారి తోటలో మరి గత 7 సంవత్సరాలు బట్టి జరుగుతున్న ఈ సభలు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. పేపర్లో ప్రకటన చేసిన దైవజనులు ఇప్పటి వరకు శాలిమరాజు గారు వాక్య పరిచయం చేశారు. రెండో వర్తమానంగా నేను కూడా మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మైక్ శబ్ద తరంగాలు బయటికి మెంటివారి తోట అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఇళ్ళకాడ కూర్చొని కుర్చీలో కూర్చున్నా, ఇళ్ళకాడ లోపలున్న బయట ఉన్న ఈ సువార్త ప్రతిధ్వని మీకు ప్రతిధ్వనిస్తూ ఉన్నది. మెంటివారి తోటలో ఉన్న ప్రజలారా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాము. మన ప్రియ సహోదరి నేతల ఝాన్సీబాయి గారు ఈరోజు ఆ తల్లి దేవుని పిలుపందుకొని ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయిన రోజు ఈ రోజు అన్నమాట. ఇప్పటికీ 11 సంవత్సరాలు అయింది ఆ తల్లి లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయి. ఆ తల్లి బ్రతికిన కాలంలో, మా సహోదరి బ్రతికిన కాలంలో 24 సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుని సేవలో మరింత ముందుకు సాగుతూ చాలా ప్రయాసపడిన నా సహోదరి ఝాన్సీబాయి గారు. ఝాన్సీబాయి గారిని సాల్మన్ రాజు గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన సంతానంలో 4 కుమారులు, జ్ఞానప్రకాష్ గారు, అలాగే రమేష్ గారు, అలాగే సురేష్ గారు, రాజేష్ గారు, అలాగే రాజేష్ గారి కంటే ముందు ఆ కస్తూరి. వారు 4 కొడుకులు, 4 కోడళ్ళు, వారి కుటుంబాలు, కుమార్తె, అల్లుడు, వారి కుటుంబాలు అన్నమాట. వారందరినీ కూడా ఇంతవరకు భూమి మీద సజీవులుగా ఉంచారు. అందుని బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందుకనే ఝాన్సీబాయి గారి యొక్క ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కోటాలో ఈ రోజు నుంచే ప్రారంభించటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన సహాయకుడు కూడా. ఈ రాత్రికాల సమయంలో ఆ తల్లి చేసిన పరిచర్య అది మధ్యలో ఆగిపోకుండా మరలా తిరిగి కొనసాగించటం కొరకు జ్ఞానప్రకాష్ అయ్య గారిని దేవుడు ప్రేరేపించి పురుకొలిపి ఈ 7 సంవత్సరాలు 7వ వార్షిక సభలు జరగటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఇది కేవలం దేని కొరకంటే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడట కొరకే. ఏదో ఆయనకి ధనం ఉండి ఆ డబ్బు ఎలా ఖర్చు అవ్వాలో అని ఆ ఉద్దేశం కాదు. ఇది కేవలము విశ్వాసం ద్వారా ప్రార్థనాపూర్వకంగా ఆ మెంటివారి తోటలో ఉన్న తన స్వజనులు అనేక మంది రక్షించబడాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఉద్దేశముతో ఈ భారభరితమైన కూటాలు ఏర్పాటు చేయటం జరిగింది. అంతే తప్ప ఇది ఏదో వార్షిక సభలు కాదు. ఆత్మల రక్షణార్థమై ఏర్పాటు చేసిన ఈ సభలు, ఈ ప్రారంభ రాత్రిలో అద్భుతమైన వర్తమానం, మొదటి వర్తమానం విన్నాం 3 రకాల ఆశీర్వాదాల గురించి. రెండవ వర్తమానం మీరు వినబోతున్నారు, వినండి.
వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగునని లేఖనాలు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి అసలైన ఆశీర్వాదాలు ఏంటన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమనుంది అక్కడ? ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చాలు. ఎందుకనగా అనే మాట ఆ ప్రసంగానికి ఒక మూల స్తంభంగా పెట్టాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తూ. ఎందుకనగా అనేది ప్రసంగం కాదు, కానీ ఆ ప్రసంగానికి ఒక మూల స్తంభం అన్నమాట అది. తర్వాత ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఏం చేయటాకంట? రక్షణ పొందుటకే గాని మనము దేవుడు మనలను ఉగ్రత పాల అవటానికి మనం దేవుడు నిర్మించలేదంట, లేక నియమించలేదు. జాగ్రత్తగా వినండి సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటంటే, ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఏ పాపి కూడా నశించిపోవటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎవరు ఉగ్రత పాలు అవ్వాలని అంతకంటే ఆయనకి ఇష్టం లేదు. పాతాళలోకానికి వెళ్ళాలి, ఆరని అగ్నిలో యుగయుగాల కాలిపోవాలని ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆ ఉగ్రత పాలు కాకోకుండా ఉండాలంటే రక్షించబడాలి. ఎందుకనగానే మాట ఇక్కడ ప్రస్తావిస్తూ, మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు నియమించాడు, కానీ ఎవరు కూడా ఉగ్రత పాలు కాకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని చక్కటి ఫ్లెక్సీ పెట్టారు ఇక్కడ. ఏంటి ఆ ఫ్లెక్సీ? పెద్ద లెటర్స్ పెట్టారు చూడండి అక్కడ. యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలో. మీకు బాగా కనపడుతుంది కదా, చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు రక్షణ. అసలు సౌండ్ లేదండి మీ దగ్గర అసలు. మీ వాయిస్ కొద్దిగా పెంచలేరా ఏంటి? చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు అన్నమాట. అంటే ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా రక్షించబడాలని ఉద్దేశం. అందుకొరకే ఈ సభలు ఏర్పాటు చేశారు. ఎంత వెయ్యి ప్రయాసలో, ఎంత ఖర్చు అయినా, ఎంత ప్రయాస అయినా, కొన్ని ఆత్మలైనా రక్షించబడాలి అనే ఉద్దేశంతో దేవుని సంకల్ప సంఘాల సహవాస వారు ఏర్పాటు చేసిన సభలు. మన ఏప్రిల్ మాసంలో 19, 20, 21 3 రాత్రులు 2 పగళ్ళు పల్లివాడ పరిసర ప్రాంతాల్లో గొప్ప మరి సభలు అక్కడ జరగటం, ఈ మధ్య గొప్ప సభలు జరిగినాయి. అనేక మంది పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది సొంత రక్షకుడిగా అంగీకరించారు ఈ ఏప్రిల్ మాసంలో జరిగిన సభలో. మళ్ళా మే మాసంలో ఈ సభలో జరగటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఎందుచేతంటే ఎవరు కూడా ఉగ్రత పాలు కాకూడదు, అంటే అందరూ కూడా రక్షించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇందాక శాలిమ రాజు గారు ఆయన ఆశీర్వాదాల గురించి చెప్పాడు. యాకోబు ఆయన చేసిన ఒక దివ్యమైన ప్రార్థనలో ఆయనకు వచ్చిన మార్పులు అక్కడ మనకు కనబడుతున్నాయి. అక్కడ ఏంటి మార్పులని మన జాగ్రత్తగా ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి ఆఖరి వరకు, 33వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వచనాల వరకు ఆయన జీవితంలో ఆయన కలిగిన మార్పుల గురించి అక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక పాపి పశ్చాత్తాపడి రక్షించబడితేనే అది ఏ సంబంధమైన ఆశీర్వాదాలంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు యాకోబుకి ఎన్నో ఉన్నాయి, మరెన్నో తరగని ఆశీర్వాదాలు, తరగని సంపద ఆయనకి ఎంతో ఉంది. మరలా తిరిగి రిటర్న్లో 20 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి మేనమామ దగ్గర నుండి కనానికి బయలుదేరి వచ్చుతున్న మార్గ మధ్యములో
యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర తన భార్యలను పంపించాడు, రేవు దాటించాడు. ఇద్దరు దాసులను పంపించాడు, వారిని కూడా రేవు దాటించాడు. తర్వాత ఆయనకి 11 మంది పిల్లలను పంపించాడు, వాళ్ళని కూడా రేవు దాటించారు. పనివారు వాళ్ళందరూ కూడా ఆయనకున్న మొత్తం సంపాదించినదంతా కూడా ఆ రేవు దాటించి అవతలకు పంపించాడు. పంపించిన తర్వాత యాకోబు ఒక్కడే మిగిలిపోయాను అని ఉంది అక్కడ. అంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? భూ సంబంధమైన ఆశీర్వాదాలు, చాలా 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 ఆశీర్వాదాలు అప్పటికే ఆల్రెడీ సంపాదించేశాడు. ఇప్పుడు ఇంకా ఆయనకి ఏం కావాలంటే పర సంబంధమైన అనగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయనకి కావాలి. అందుకని ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు నియమించాడు, కానీ లేకపోతే ఉగ్రత పాలవుటానికి నియమింపలేదు. అది రక్షణ పొందటమే పర సంబంధమైన లేక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి ఆయనకి. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నంత మాత్రాన ఆయనకి నెమ్మది వచ్చిందంటారా? ఆయనకి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. తన అన్న ద్వారా ఏం జరుగుతున్నదో, ఏ ప్రమాదం జరగనైనదో అని ఎన్నో ఆలోచనలు తన మదిలో ఎన్నో మెదులుతూ ఉన్నాయి. అలాగే అందరినీ కూడా పంపించిన తర్వాత యాకోబు ఒక్కడే మిగిలిపోయి నువ్వు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఏ ఆశీర్వాదం కావాలంటే ఈయనకి? ఇప్పుడు చెప్పండి, ఏ ఆశీర్వాదం కావాలి? భూ సంబంధమైన ఆశీర్వాదాలు నాడు చాలా ఉన్నాయి ఆయనకి, కానీ ఏ ఆశీర్వాదాలు కావాలంటే పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అతను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. పర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే అంత తేలికలో దొరుకుతాయా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, అవసరమైతే ఉపవాసం ఉండాలి, కన్నీరు కాచాలి, తన పాపముల కొరకు ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభు తప్పనిసరిగా పర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించే దేవుడు. 86 కీర్తనలో ఒక మాట ఉంది అక్కడ, 5వ వచనం అనుకుంటా. ప్రభువా నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అని ఉంది అక్కడ. నువ్వు దయాళుడు అన్నాడు ముందు కీర్తనకారుడు. నువ్వు దయాళుడు అంత మాత్రమే కాదు, పాపి యొక్క పాపములు క్షమించుటకు నువ్వు ఎలాంటి వాడు అంటే సిద్ధమైన మనసు కలిగిన వాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు యాకోబు ఆ రాత్రి ఒక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన పోరాటము ఆయనకి రిజల్ట్ వచ్చే వరకు కూడా, అది ఫలితం వచ్చే వరకు కూడా, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఆయనకి దొరికే వరకు కూడా ఆయన ప్రార్థనలో పట్టుదల కలిగి పట్టు విడవకోకుండా అతడు ప్రార్థన చేసినట్లు వాక్య భాగంలో కనబడుతుంది. రోమపత్రిక 12:12 ఒక మాట ఉంది, ఏమనుందంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పేసి అంటాడు అక్కడ. ఆ విధంగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నాడు. ఎంత పట్టుదల అంటే దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన్ని పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే వరకు కూడా ఆ ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకుని పట్టుదలతో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. చాలా గొప్ప పోరాటము ఆ ప్రార్థన పోరాటములు ఉన్నాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఆయన పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడంటే యాకోబు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనలో ఆయన జీవితంలో జరిగిన మార్పులు కొన్ని కనపడతాయి మనకు అక్కడ. ఆయన చేసిన ప్రార్థనలో దేవుడు ఆయన దర్శించి ఆయన ఆశీర్వదించడానికి ఆయన ప్రారంభించినప్పుడు ఆయన జీవితంలో కొన్ని మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. అతని జీవితంలో మొట్టమొదటి మార్పు ఏంటంటే పేరు మారింది. ఏం మారింది చెప్పండి? యాకోబు అనే పేరు అర్థం ఏంటి? యాకోబు పేరుకి మోసగాడని అర్థం.
ఇప్పుడు ఇక నుంచి నీ పేరు మోసగాడని యాకోబు కాదు, నీ పేరు ఏమన్నాడంటే ఇశ్రాయేలీ. అంటే ఇశ్రాయేల్ అంటే రక్షించబడిన వాడని అర్థం అన్నమాట. పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇక నుంచి నీ జీవితంలో ప్రారంభించబడుతున్నాయి అని దేవుడే స్వయాన ఆయనతో మాట్లాడే సందర్భం లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఒకటేమో పేరు మారింది. కొంతమంది పేరు మారుతూ ఉంటుంది, బాప్తిసాలు తీసుకున్నప్పుడు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. పలాని పేరు బైబిల్ పేర్లు ఆ దైవజనులను అడిగి పేర్లు పెట్టండి అంటూ ఉంటారు. కానీ పేర్లు మారినంత మాత్రాన వారి జీవితాల్లో కొన్ని మార్పులు అలాగే పాత అలవాట్లు అలాగే కనపడుతూ ఉంటాయి. కానీ కొత్త మార్పు వారి జీవితంలో రాలేదు. కానీ యాకోబు జీవితంలో జరిగింది ఏంటంటే మొట్టమొదటిది ఆయన రిఫరెన్స్ తర్వాత మీరు చదువుకోండి. ఆదికాండం 32 అధ్యాయము 22 నుండి ఆఖరి వరకు, ఆదికాండం 33 అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు తర్వాత మీరు చదువుకోండి. రిఫరెన్స్ తీసి చెప్పే సమయం కాదు ఈ చివరి సందేశాన్ని. అది యాకోబులో పర సంబంధమైన లేక పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అతనిలో జరిగిన గొప్ప మార్పులను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి ఆ మార్పులు అంటే, మొదటి మార్పు ఒకటి పేరు మారింది. ఏం మారింది చెప్పండి, చివరి కూర్చున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. విన్నారో లేదు నాకు అర్థం అవ్వాలి మీరు. కానీ పేరు మారింది. రెండవది ఏం మారిందంటే, మీకు చదువుకుంటే ఎక్కడెక్కడ ఏ వచనంలో ఉందో అది తర్వాత మీరు చదువుకోండి. అవుట్లైన్గా కూడా చెప్పడానికి సమయం కాదు. ఈ ఆయన జీవితంలో ఉన్న మార్పుల గురించి మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే నడక మారింది. ఏం మారిందంట? నడక మారింది. చూడండి అక్కడ నడక ఎలా మారిందో అక్కడ మీరు చదువుకుంటూ ఒక్కొక్క వచ్చిన చూస్తే చాలా వివరణ మనకు కనబడుతుంది. నడక మారింది. వాస్తవానికి కీర్తనాకారుడు సందర్భాలు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గము నిలువక అపహాసలు కూర్చోని చోట కూర్చోకుండా అన్నట్టుగా ఆ నడక గురించి అక్కడ చెప్పాడు ఒక మాట. అయితే యాకోబు జీవితంలో రెండవ మార్పు ఏంటంటే నడక మారింది. నడక మారింది. తర్వాత అతని జీవితంలో మరొక మార్పు ఏంటంటే మనసు కూడా మారిందంట. ఏం మారిందంట? మనసు కూడా మారింది. మనసు ఉంటే మార్గం ఉందన్నట్టుగా, కానీ మనసు లేకపోతే మార్గం లేదన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ యాకోబు జీవితంలో మరొక మార్పు ఏంటంటే మనసు మారింది. అందుకని భక్తుడు అంటాడు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి, నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పరిహారం అవ్వాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పరిహారం అవ్వాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మనసు మారాలి. మనుషుల్లో ఏం మారాలంట? మనుషుల్లో ఉన్న మనసు అంట, మనసు మారాలంటండి. ఆ పాత మనసుతో ఉన్న యాకోబు జీవితంలో, ఆ పాత మనసుతో నశించిపోయిన యాకోబు జీవితంలో యెహోవా దగ్గర ఆయనలో ఉన్న మార్పులు ఎలాంటి మార్పులు వచ్చినాయంటే, మూడవదిగా ఆయన మనసు మారింది. మరి వర్తమానం ఉంటున్న నీ జీవితంలో పరసంబంధన ఆశీర్వాదాలు కావాలంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటాకే కదా ఈ కూటాలు. మన ఉగ్రత పాలు అవ్వాలని కాదు కదా. వాస్తవానికి ఝాన్సీ బాయమ్మ గారు 24 సంవత్సరాలు
ఈ లోకంలో ఎంతో గొప్ప సేవ చేసింది. ఎన్నో ఆత్మలు హైందవ బిడ్డలు యేసంటే ఎరగిన వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అందించే వారికి వారిని సొంత రక్షకుడిగా అంగీకరించే వరకు చాలా ప్రయాసపడిన తల్లి. వారితో పాటు సాలమన్ రాజు గారు కూడా కూడా వెళ్తూ ఉండేవారు. వాస్తవానికి ప్రకాష్ అయ్య గారికి మా కుమార్తెని రానమ్మని ఇవ్వకముందే నేను గొల్లపాలలో సేవ చేస్తున్నప్పుడు సాలమన్ రాజు గారు జానసిబాయి గారు గొల్లపాలెం వచ్చారు అక్కడ సేవకి, అక్కడ వాక్య పరిచయం చేయటానికి వచ్చారు. అప్పుడే నేను చూశాను వారిని. నిజంగా వీళ్ళకి ఎంత ప్రయాస. ప్రతి స్థలానికి సాలమన్ రాజు గారు కూడా తీసుకెళ్తూ ఉంటాడు కొన్ని ప్రాంతాలకి. ఒక్కోసారి ఒంటరిగానే వెళ్ళిపోతూ ఉండేది. కేవలం తన ప్రయాస దేని కొరకంటే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. బైబిల్ ఒక చక్కటి మాట ఉంది. సామెతల గ్రంథంలో ఏముందంటే 10:7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగునని ఉంది అక్కడ. ఆ దైవజనరాలను ఈరోజు 11 సంవత్సరం ఈ సభలో జ్ఞాపకం చేసుకోవటం కూడా దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఎందుచేత చెప్తానంటే ఆ తల్లి ఏ విధంగా ప్రయాసపడిందో ఆత్మల రక్షణ కొరకు, అదేవిధంగా మరి దేవుని యొక్క దాసులు జ్ఞానప్రకాష్ అయ్య గారికి దేవుడు పెట్టిన భారాన్ని బట్టి ఈ కూటాలు ఈ విధంగా జరగటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. మెంటేవూరు తోట ప్రజలారా, ఇంకా మీరు ఇళ్ళకాడే ఉన్నారు. చాలామంది రేపు వెళ్ళొచ్చులే, ఎల్లుండి వెళ్ళొచ్చులే అనుకుంటున్నారేమో, కానీ ఇది మీ కొరకే. మెంటేవూరు తోటలో ఉన్న ప్రజలు రక్షించబడాలని, ఎవరు ఉగ్రత పాలు కాకూడదని యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రజలను రక్షించడం కొరకే తప్ప ఈ కూటాలు ఎవరు కూడా ఉగ్రత పాలు కాకూడదనే ఉద్దేశముతో ఈ కూటాలు ఏర్పాటు చేయబడినవి. అయితే 3వ అనుభవం ఏంటంటే యాకోబు జీవితంలో ఇటు వరకున్న మనసు వేరు, ఇప్పుడు ఆయనకున్న మనసు వేరు. మనసు చేంజ్ అయిందనమాట. ఆ పాత రోత జీవిత మనసు అంతా కూడా ఏమైపోయిందంటే ఈ ప్రార్థనలో ఏమైపోయిందంటే అతనిలో చాలా మార్పు వచ్చేసింది. ఎంత మార్పు వచ్చింది అంటే ఆయన జీవితంలో పేరు మారటానికి, ఆయన జీవితంలో నడక మారటానికి, ఆయన జీవితంలో మనసు మారటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. అయితే 4వది ఆయన జీవితంలో జరిగింది ఏంటంటే తర్వాత మాట కూడా మారింది. ఏం మారిందంట? మాట కూడా మారింది. వాళ్ళ అన్నయ్య చూసినప్పుడు ఏమన్నాడంటే, నేను ప్రభువు ముఖం చూసినట్లు నీ ముఖం చూస్తున్నాను అంటే అక్కడ ఆయన మాటలో కూడా ఎంత మార్పు వచ్చిందో చూడండి. అక్కడ మాటలో కూడా మార్పు వచ్చింది యాకోబు జీవితంలో. ఆ పాత మాటలు, ఆ పాత మాడిన భాష విధానము అంతా కూడా చేంజ్ అయిపోయింది ఆయన జీవితంలో. అందుకని అతని జీవితంలో మాట కూడా మారిపోతుంది. అక్కడ మాట మారిపోతుంది. ఎంత మారిందంటే ఆ వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ 33 అధ్యాయం 1 నుండి చూస్తే అది ఆయన జీవితంలో ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న మార్పు, మాట మారిన మార్పు అతను అక్కడలో కనపడుతుంది. 5వదిగా చూస్తే అతని జీవితంలో చూపు కూడా మారింది. ఏం మారిందండి? ఇప్పుడు 5వదిగా చూపు కూడా మారిందంట. అంటే ఇటు వరకు చూసిన చూపు కాదు, అతని చూపులో కూడా, అతని దృష్టిలో కూడా చాలా మార్పు కనపడుతుంది. అదే అంటాడు వాళ్ళ అన్నయ్యతో, ప్రభు ముఖం చూసినట్లు నీ ముఖం నాకు అలాగే కనబడుతుందని అని చెప్పేసి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అతని మాటతో పాటు ఏం మారిందంట? చూపు కూడా మారింది. కొంతమంది అంటారు కదా, మారేమంటారు కానీ వీళ్ళు మాటలు మారలేదే అంటారు, మారేమంటారు కానీ వీళ్ళు చూపు మారలేదే, మార్పు ఏం కనపట్లేదే అంటారు. మనం చూసిన వాళ్ళు అనేక మంది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే అలా ఉండటం యాకోబు జీవితంలో మరిన్ని మార్పులు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ అతని చూపు కూడా మారిందనమాట. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నట్లుగా అతని హృదయములు ఎప్పుడైతే శుద్ధి అయిందో
అతని చూచే చూపు కూడా ఆయన కనుదృష్టిలో చాలా మార్పు కనపడుతుందండి. చూపు కూడా మారింది. అంత మాత్రమే కాదు, అతని జీవితంలో ఇంకేం మారిందంటే బ్రతుకు కూడా మారిపోయింది. అక్కడ బలిపీఠం కడతాడు. అక్కడ ఆఖరిలో 33 అధ్యాయం ఆఖరిలో ఏముందంటే అక్కడ దేవుని పేరట ఒక బలిపీఠం కట్టినట్లు వాక్య భాగంలో కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే అతని జీవితంలో బ్రతికే మారిపోయిందనమాట. అది లాస్ట్ ఫైనల్గా అతని బ్రతికే మారిపోయింది. అదే అంటాడు యెషయా గ్రంథం 59:1 అంటాడు, రక్షింప నేరకు ఎండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననాడుకు ఎండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీకును మీ దేవునికి మీ దోషాలు ఎలా ఉన్నాయంటే అడ్డుగా వచ్చినవి. అందుకనే అడ్డం తొలగించుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపినయ్యా. యాకోబుని ఎలా రక్షించారో, రక్షించబడిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయో మా జీవితంలో కూడా ఇలాంటి మార్పులు నాకు ఈ కూటాల ద్వారా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభువా. లేకపోతే నా జీవితంలో నా పేరు మార్చుకుంటాను, నా జీవితంలో నేను నడక మార్చుకుంటాను, నా జీవితంలో నా ప్రార్థన మార్చుకుంటాను, నా జీవితంలో మనసు మార్చుకుంటాను, నా జీవితంలో నా మాట మార్చుకుంటున్నాను, నా జీవితంలో చూపు మార్చుకుంటున్నాను, నా జీవితంలో నా బ్రతికే మార్చుకుంటున్నానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, యాకోబు జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినాయండి. మరి ఎన్ని కూటాలకు వెళ్తున్నాం మనం. 7 సంవత్సరాలు బట్టి ప్రకాష్ గారు ఇక్కడ కూటాలు పెడుతున్నారు, దైవజనులు తీసుకొస్తున్నారు, ఎంతో సువార్త అందిస్తున్నారు. కానీ మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమన్నా మనసు మారిందా? మార్పు చెంది మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించటానికి కదండి ఈ కూటాలు. లేకపోతే ఏదో కాలక్షేపణ కాదు కదా. చక్కటి సౌండ్ సిస్టమ్, చక్కటి లైటింగు, తర్వాత మంచి ఆర్కెస్ట్రా వారు ఏర్పాటు చేశారు, మంచి స్వార్థ గాయకులు, మంచి దైవజనుల్ని పిలిచారు. చాలా వ్యయ ప్రయాసాలతో ఎన్ని ఏర్పాట్లు చేసి, అంత మాత్రమే కాదు, మనకి కూర్చుంటాకి కింద కూర్చోకుండా అందరికీ కుర్చీలు ఏర్పాటు చేశారండి. ఇవన్నీ అద్దెకే, ఇవన్నీ రెంటే కదా ఇవన్నీ కూడా. ఎందుకంటే మీకెంత సదుపాయం దైవజనుడు ఏర్పాటు చేసి, రండి కూటాలకి రండి, వినండి, రక్షణ పొందండి అంటే, మెంటో వారి తోటలో ఉన్న నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, మీ క్షేమం కోరి మీ ఆత్మల రక్షణార్థమై దైవజనుడు ఎన్ని విధాలుగా మీ కొరకు ప్రయాసపడుతూ ఉంటే మీరు ఎంతవరకు గ్రహించుకుంటున్నారు? ఆయన స్వార్థం కొరకు కాదు కదా, మన కొరకు, మన క్షేమం కొరకే కదా. ఏ పాపి కూడా నశించిపోవటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. యాకోబులో ఉన్న మార్పులు నీ జీవితంలో కలగాలని దేవుడు ఈ సందేశం నీకు అందిస్తున్నాడు. ఇదే ఈ ఆశీర్వాదాలు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అదేనండి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు యాకోబు ఇంకా ఏ ఆశీర్వాదం సంపాదించుకున్నాడు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు యాకోబు. అలా ఎందుకు ఉండకూడదు ఈ కూటాల ద్వారా? ప్రభా, అలాంటి మార్పులు నా జీవితంలో కూడా నేను మార్చుకుంటాను ప్రభా. ఆ పాత జీవితము, పాత బ్రతుకు, పాత పద్ధతి, పాత మాటలు, పాత చూపు, పాత మనసు నాకొద్దు ప్రభా. ఈరోజే, ఈ రాత్రే, ఈ మొదటి కూటమిలో నేను తీర్మానం చేసుకున్నాను ప్రభా అని చెప్పేసి మనము తీర్మానం చేసుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు ప్రార్థన ఆలకించలేదా? ఆలకించాడు. యాకోబు ప్రార్థన తర్వాత దేవుడు ఆయన మనసు ఏ విధంగా ఇన్ని 7 రకాల విధాలుగా అతని జీవితంలో మార్పులు వచ్చినాయి. మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ కూటాల్లో ఈ విధంగా వర్తమానాలు వింటున్నామో మనం జాగ్రత్తగా పరీక్షించుకుందాం. 19
1982లో యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను నా భార్య. అంటే అంగీకరించినట్టు ఒక మాటలో అయిపోలేదు, ఆ ప్రాసెస్ ఒక మాటలో అయిపోలేదు. కొన్ని రోజులు ఉపవాసం ఉండి మా పాపముల కొరకు పశ్చాత్తాపడి, ఒక కోడి పీకు కోస్తే అలా ఆ పక్కన పడేస్తే ఎలా తన్నుకుంటుందో అదేవిధంగా మా పాపముల కొరకు పశ్చాత్తాపడి, నా వయసు 22 సంవత్సరాల వయసులో, నా భార్య 21 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రభు మమ్మల్ని మాతో మాట్లాడే వరకు, యాకోబుతో ఎలా మాట్లాడాడో అదేవిధంగా దేవుడు మాతో మాట్లాడే వరకు కూడా దేవుని పాదాలు పట్టుకొని ఎంతో పశ్చాత్తాపడి ఏడ్చి ద్రొల్లాడి ఏడ్చి మా పాపాల కొరకు కన్నీటితో ప్రార్థన చేసుకోవటం జరిగింది అప్పటి కాలంలో. అంటే 1982 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 44 సంవత్సరాలు, సుమారుగా 42 సంవత్సరాలు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని సేవకు పిలిచిన తర్వాత 8 సంవత్సరాలకి సేవకు పిలిచిన తర్వాత 30 సంవత్సరాలు, ఇంచుమించుగా 30 సంవత్సరాలు పైబడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో, అనేక స్థలాల్లో, అనేక జిల్లాల్లో, అనేక పట్టణాల్లో దేవుడు దర్శనం ప్రకారంగా సేవ చేస్తున్న మా జీవితాల్లో అనేక ఆత్మలు రక్షించబడ్డాక దేవుడు తన కృపను అనుగ్రహించారు. చూడండి ఎంత నమ్మదగినది. ఒకవేళ 1980లో నాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఈ కుడికాలు 2 చెక్కలు అయిపోయింది. ఏకంగా దోసకాయ ఎలా పగిలిపోద్దో నా కుడికాలు పాదం 2 చెక్కలు అయిపోయింది. ఇలా ఇడిపోయింది అనమాట. మాంసం అంతా చెల్లచెదరైపోయింది. ఆ మాంసం అది పేగులు, కోడి పేగులు గుర్తు ఎలా ఏలాడుతుందో నా కాల్లో, నా శరీరంలో ఉన్న మాంసం అలా గుర్తుగా ఏలాడిన సందర్భం ఆ రోజుల్లో. 1980లో జరిగిన సంఘటన. కానీ నా జీవితంలో నేను మర్చిపోలేను. నన్ను చూసిన వాళ్ళందరూ అన్నారు కొంతమంది ఆ కొద్ది స్పృహ ఉందినాలో అయితే అలాంటి పరిస్థితుల్లో రమేష్ చనిపోతాడేమో, రక్తమే ప్రాణం కాబట్టి రమేష్ చనిపోతాడేమో అని చాలామంది నన్ను చూసిన వాళ్ళు ఏడుస్తున్నారు. మా తల్లిదండ్రులు కానీ, నా భార్య కానీ, మా అన్నదమ్ములు కానీ, మా అక్కోళ్ళు కానీ ఎందరో పశ్చాత్తపడి ఏడుస్తున్నారు. కానీ ఆ టైంలో ఒకళ్ళు నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతానంటే, ఏదో మార్పు చెందలేదుగా, మారు మనసు పొందలేదు, రక్షణ అనుభవం లేదు, పాపాల కొరకు పశ్చాత్తపడి ప్రార్థన చేసిన అనుభవం లేదు. మా తల్లిగారు మా కొరకు ఎంతో కన్నీరుగాచి ప్రార్థన చేసింది. ప్రభా, నా 4 కొడుకులు రక్షించు, 4 కోడలు రక్షించు, నా కూతురు అల్లుళ్ళు కూడా రక్షించు అని మా తల్లిగారికి ఇచ్చిన సంతానం. మేము కూడా 4 కుమారులు, 1 కుమార్తె అన్నమాట. 5 సంతానం. నా బిడ్డలందరినీ కూడా రక్షించని మా తల్లిగారు ఉపవాసాలు ఉండి కన్నీళ్లతో చాలా సంవత్సరాలు బట్టి అప్పటికే ప్రార్థన చేస్తూ ఉంది. నా తల్లి ప్రార్థన కన్నీటి ప్రవాహంలో నా ప్రభువు నన్ను, నా భార్యని రక్షించిన విధాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ రోజే 1980లో మార్చి మాసంలో ఆ రోజే 11, 12 తారీఖుల్లో ఒకళ్ళు చనిపోతే ఈ రమేష్ ఎవరో, ఉత్సుల్ రమేష్ ఎవరో ఎవరికి తెలిసి ఉండేది కాదు. ఒకవేళ నేను చనిపోతే నా ఆత్మ ఏమవుతుందంటే, ఆరని అగ్ని ఉందే పాతాళం, ఆ పాతాళంలో యుగాలు తీర్పు వరకు యుగాలు కాలిపోలిసిందే. అలా ఉగ్రత పాలు కాకూడదని నా ప్రభువు నన్ను ఏం చేశాడంటే బ్రతికించి తర్వాత రక్షించి ఈరోజున అనేక మంది ఆ ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేసి నడిపిస్తున్నాడు. ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు రక్షించబడుతున్నారు, ఎన్నో కుటుంబాలు దీవించబడుతున్నాయి. అదేవిధంగా మరి ప్రకాష్ రాయ్ గారు, అలాగే రాణమ్మని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెల్లుడు, అలాగే వారి కుటుంబం కుమారుడు దేవుని సేవలో మరింత ముందుకి కుటుంబం అంతా కూడా సాగిపోటానికి దేవుడు కృపను గ్రహిస్తున్న. నా ఆశ ఏంటంటే, యేసయ్య రాకడ ఆలస్యమైతే మేము బ్రతికినంతకాలం మరిన్ని ఆత్మల కొరకు
ప్రయాసపడి ఆత్మల రక్షణార్థమై ఇక్కడ పల్లెవాళ్ళలో జరిగే కూటాలు, ఇక్కడ భీమవరంలో జరిగే కూటాల ద్వారా అనేక మంది రక్షించబడాలని మా కోరిక, మా ఉద్దేశము, మేము చేసే ప్రార్థన అయినది. అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎన్న వాక్యాన్ని బట్టి ఒక నోరు తెచ్చి చిన్న ప్రార్థన. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుట కొరకే దేవుడు మనల్ని నియమించాడు. కానీ మన ఉగ్రత పాలు కావుట కాదు దేవుడు మనల్ని నియమించింది. రక్షింపనేరకినట్లు యెహోవాస్తము కొరుచు కాలేదు, విననేరకినట్లు ఆయన చెవులేమీ మందం కాలేదు. యాకోబు ఒక్కడే మిగిలిపోయి యెబ్బోకు రేవు దగ్గర ఏ విధంగా ప్రార్థనలో పోరాడాడు. అతని దేవుడు రక్షించే వరకు, పర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడానికి ఇచ్చే వరకు కూడా ఎంతగా ప్రార్థించాడో, అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినాయో, ఎన్ని మార్పులు, పేరు మారినట్లుగా, నడక మారినట్లుగా, అతని జీవితంలో ప్రార్థన మారినట్లుగా, మనసు మారినట్లుగా, మాట మారినట్లుగా, చూపు మారినట్లుగా, అతని జీవితంలో బ్రతుకు కూడా మారిపోయినట్లుగా మనం చూచాం. అలాంటి లక్షణాలు, అలాంటి గుణగణాలు నాకు కూడా దయచేయ ప్రభు అని నోరు తెచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఉన్న స్థలములోనే ఒకసారి నీ మదిలో ఆలోచన చేయి. ఎన్న వర్తమానాలను బట్టి ప్రభువా, నేను కూడా ఇలాంటి నా జీవితంలో మార్పు కొరకే ఈ కోటాలో నా గురించే పెట్టారు నాయనని నోరు తెచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా దేవాని ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం మా స్వామి. ఈ ప్రారంభ కూడికలోనే నాయన ఒకరి తర్వాత ఒకరిని నిలవబెట్టుకుని మీరు అందించిన దివ్యమైన వర్తమానాల కొరకు మీకు స్తుతులు చెల్లించుకున్నాం నాయన. భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదాలు మేము పొందాలంటే మేము ఎలా నాయన జీవిస్తే మేము అవి పొందుతాము. మా జీవితాలను మార్పు వస్తే, అలాంటి రక్షణ మేము సంపాదించుకుంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీరు మాకు ఇస్తారని యాకోబు జీవితంలో ఎన్ని గుణ లక్షణాలు మీరు మాకు చూపించారు నాయన. ఈ నేర్పిన ఈ లక్షణాలు బట్టి మా జీవితంలో కూడా ఇలా లక్షణాలు మేము అలవర్చుకుంటున్నాం ప్రభువా. నాయన మా తండ్రి సహాయం చేయండి ఆయన. ఈయన వర్తమానం అందరి హృదయాలు మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. బోధిస్తున్న మా జీవితాల్లో ఎలాంటి మార్పు మా జీవితాలు మీరు మాకు కలగజేశారు. ఈ కోటాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరు స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, ఈ మెంటోవర్ తోటలో ఉన్న వారందరూ కూడా అలాంటి మార్పు చెంది, మారు మనసు పొంది, మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆయన భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల వరకు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. మళ్ళీ రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి కూటాల ద్వారా ఆయన దైవజనుల ద్వారా మీరు ఇంకా మరికొన్ని వర్తమానాల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరుస్తారని ఈ ప్రారంభ కూడికలో అందించిన వర్తమానం అందరి హృదయాల్లో అది ఫలించడానికి మీ సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువు యేసు స్వామి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి చేరవచ్చిన మా అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ జరుగుతున్న ఈ సభలకు ఈ ప్రజలందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.